అలివేసిన బంధం ఎపిసోడ్ 19. ఇంటి హాల్. అర్జున్ చేతిలో ఉన్న పాత ఫోటో ఒక్కసారిగా నేలపై జారిపోయింది. ఆ ఫోటోను చూసిన నందిని నెమ్మదిగా కిందకు వంగి తీసుకుంది. ఆమె కళ్ళలో ఆశ్చర్యం. ఈ వ్యక్తి ఇతనే కదా నిన్న పార్కులో చూసింది. అర్జున్ నెమ్మదిగా తల ఊపాడు. అతని ముఖంలో నవ్వు లేదు, భయం లేదు. కానీ 10 ఏళ్లుగా దాచిపెట్టిన ఒక జ్ఞాపకం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నందిని మెల్లగా అడిగింది, ఎవరైనా? అర్జున్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయట వర్షాన్ని చూస్తూ నిలబడ్డాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చేరవేస్తూ సీతమ్మ లోపలికి వచ్చింది. ఏమైంది బాబు? ఆమె చూపు వెంటనే అర్జున్ చేతిలో ఉన్న ఫోటోపై పడింది. ఒక్క క్షణంలో ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైపోయింది. ఈ ఫోటో అని నెమ్మదిగా అనగానే అర్జున్ వెంటనే ఫోటోను టేబుల్పై పెట్టాడు. బామ్మ, మీరు ఈయన్ని గుర్తుపట్టారా అని నందిని ఆశ్చర్యంగా అడిగింది. సీతమ్మ కొద్దిగా మౌనంగా ఉంది. గుర్తుంది. ఆ ఒక్క మాట ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దాన్ని నింపింది. 10 ఏళ్ల క్రితం ఈ వ్యక్తి పేరు అని చెప్పబోతుండగా అర్జున్ ఒక్కసారిగా అడ్డుకున్నాడు. బామ్మ, ఇంకా కాదు. సీతమ్మ అతని కళ్ళల్లోకి చూసింది. ఎంతకాలం దాస్తావు బాబు? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. అర్జున్ తల ఉంచుకున్నాడు. నందిని ఇద్దరినీ చూసి అయోమయంలో పడింది. అంటే నాకు మాత్రమే ఏమీ తెలియదా? ఆమె గొంతు కొద్దిగా వణికింది. నేను మీ జీవితంలో భాగమే కదా, అయితే నాకెందుకు చెప్పడం లేదు? ఆ మాటతో అర్జున్ గుండెల్లో ఏదో కదిలింది. అతను ఆమె దగ్గరకు వచ్చాడు. నందు, నిన్ను బాధ పెట్టాలని కాదు, ఈ నిజం నేను చెప్పే రోజు రావాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ ఇంకొంచెం సమయం కావాలి. నందిని అతని కళ్ళల్లోకి చూసింది. అతను అబద్ధం చెప్పటం లేదని ఆమెకు అర్థమైంది. అయినా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఆ రాత్రి నందిని గదిలో ఒంటరిగా కూర్చునుంది. చేతిలో అర్జున్ ఇచ్చిన వాచ్. ఆ వాచ్ను చూస్తూ తనలో తానే అనుకుంది, ఈ మనసు గురించి ప్రతిరోజు కొత్త విషయం తెలుస్తుంది. కానీ ఇంకా తన మనసులో ఎంత బాధ దాగి ఉందో. అప్పుడే తలుపు మెల్లగా తట్టిన శబ్దం వినిపిస్తుంది. లోపలికి రావచ్చా? అది అర్జున్. రండి అన్నది నందిని. అతని చేతిలో 2 కాఫీ కప్పులు ఉన్నాయి. ఈరోజు నేను కాఫీ చేశాను అన్నాడు చిన్న నవ్వుతో. నందిని ఆశ్చర్యంగా చూసింది. మీరు? అవును. రుచి బాగోపోతే నిజం చెప్పాలి. నందిని నవ్వకుండా ఉండలేకపోయింది అతను మాటలకి. ఆమె ఒక సిప్ తాగింది. ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్ టెన్షన్తో చూశాడు. ఏమైంది? నందిని నవ్వు ఆపుకుంటూ, ఇది కాఫీనా లేదా మందునా అంది. అర్జున్ కూడా నవ్వేశాడు. అంత బాగలేదా? బాగోలేదు కాదు, చాలా చెత్తగా ఉంది అని నవ్వింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు మనస్ఫూర్తిగా కలిసి నవ్వుకున్నారు. బయట వర్షం పడుతుంది. ఇద్దరి మనసులో ఉన్న దూరం మాత్రం నెమ్మదిగా కరుగుతుంది. అదే సమయంలో నగర శివారులో ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్ చీకటిలో ఉన్న గదిలో అదే అపరిచిత వ్యక్తి కూర్చున్నాడు. టేబుల్పై అర్జున్, నందిని, కార్తీకుల ఫోటోలు. అతను ఒక్కొక్క ఫోటోను చూస్తూ చివరికి అర్జున్ ఫోటోపై చేయి పెట్టాడు. అర్జున్, ఈసారి నువ్వు నిజాన్ని దాచలేవు. అంతలో తలుపు తెచ్చుకుంది. లోపలికి ఒక మహిళ వచ్చింది. ఆమె ముఖం ఇంకా కనిపించడం లేదు. ఆమె నెమ్మదిగా అడిగింది, మన ప్లాన్ సిద్ధమా? అతను చిరునవ్వు నవ్వాడు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. నందిని ఇప్పటికీ నిజానికి చాలా దగ్గరగా వచ్చింది. మహిళ ఒక్క మాట మాత్రమే చెప్పింది, జాగ్రత్త. అర్జున్ని తక్కువ అంచనా వేయకు. మరుసటి ఉదయం అర్జున్ ఇంటి గుమ్మం ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక పెద్ద మనిషి దిగాడు. అతన్ని చూసిన అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సార్, మీరు? ఆ వ్యక్తి గంభీరంగా అన్నాడు. అర్జున్, ఇక నువ్వు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఉదయం 9 గంటలు. ఇంటి ముందు మల్లితీగపై ఇంకా వాన చినుకులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ఇంట్లో మాత్రం ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. గుమ్మం ముందు ఆగిన తెల్ల కారు నుండి 60 ఏళ్ల వయసున్న ఓ పెద్ద మనిషి నెమ్మదిగా దిగాడు. తెల్లటి జుట్టు, కళ్ళద్దాలు, చేతిలో పాత లెదర్ ఫైల్. అతన్ని చూసిన అర్జున్ ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. రామ్మూర్తి సార్ అని గౌరవంగా ముందుకు వెళ్ళాడు. ఆ నిశ్శబ్దం విన్న నందిని కూడా బయటికి వచ్చింది. ఆమెకు ఆ వ్యక్తి తెలియదు. కానీ అర్జున్ మాట్లాడిన తీరుని చూస్తే ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని అర్థమైంది. అర్జున్, రామ్మూర్తి గారు. అర్జున్ భుజంపై చెయ్యి వేసి మెల్లగా అన్నారు. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను సార్ అన్నాడు అర్జున్. కానీ అతని గొంతులో ఆత్మవిశ్వాసం కంటే ఆందోళన ఎక్కువగా కనిపించింది. లోపలికి వెళ్దామా అని రామ్మూర్తి గారు అడగగానే అందరూ హాల్లో కూర్చున్నారు.
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. టీ కప్పులోంచి లేస్తున్న ఆవిరి కూడా ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టలేకపోయింది. చివరికి రామ్మూర్తి గారే మాట మొదలుపెట్టారు. నందిని అమ్మ అన్నారు ఆమె వైపు చూస్తూ. నేను అర్జున్ చదివిన కాలేజీలో ప్రిన్సిపల్ని. నందిని మర్యాదగా నమస్కరించింది. అర్జున్ గురించి నాకు చాలా తెలుసు అన్నారు. మాటలతో అర్జున్ కాస్త అసౌకర్యంగా కూర్చున్నాడు. ప్రతి విద్యార్థి మార్కులతో గుర్తుండిపోడు. కొంతమంది తమ మనసుతో గుర్తుండిపోతారు. రామ్మూర్తి గారు చూపు అర్జున్ పైనే నిలిచింది. అర్జున్ అలాంటి అబ్బాయి. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఆమె ఇప్పటివరకు చూసిన అర్జున్ ఒకటి, ఇప్పుడు ఆయన గురించి వినబోతున్న అర్జున్ ఇంకొకటి. ఒకసారి అని రామ్మూర్తి గారు నెమ్మదిగా గతాన్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీలో విద్యార్థికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతని కుటుంబం చాలా పేదది. డబ్బు లేక ఆపరేషన్ ఆగిపోయింది. ఆ విషయం తెలిసిన మరుసటి రోజే ఎవరో ఒకరు మొత్తం ఖర్చు కాలేజీ అకౌంట్లో జమ చేశారు. నందిని ఆసక్తిగా వింటుంది. ఎవరు చేశారు? ఎవరికి తెలియదు. కానీ ఆ రసీదు మీద ఒకే ఒక సంతకం ఉంది అని చెప్పి ఆయన ఫైల్లో నుండి పాత రసీదు తీసి టేబుల్పై పెట్టారు. నందిని దాన్ని తీసుకుని చూసింది. ఆ సంతకం అర్జున్ వర్మ. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. అర్జున్ మాత్రం తలవంచుకుని కూర్చున్నాడు. ఎందుకు ఎవరికీ చెప్పలేదు అని నందిని మెల్లగా అడిగింది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. సహాయం అంటే ఎదుటివారి జీవితంలో వెలుగు నింపడం, మన పేరుతో వెలుగులోకి పెట్టుకోవడం కాదు. ఆ మాట విన్న నందిని కొన్ని క్షణాలు అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఒక కొత్త గౌరవం పుట్టింది. ఇది అంతా చూస్తున్న సీతమ్మ చిరునవ్వుతో దేవుడి ఫోటో వైపు చూసింది. ఇద్దరి మధ్య ప్రేమ గౌరవంతో మొదలైంది అని మనసులో అనుకుంది. ఇంతలో రామ్మూర్తి గారి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన చేతిలో ఫైల్ నుండి ఇంకొక కవర్ తీసి అర్జున్ ముందు ఉంచాడు. ఇది నిన్న నా ఇంటి ముందు ఎవరు వదిలి వెళ్ళారు. అర్జున్ ఆ కవర్ తెరిచాడు. లోపల ఒక పాత కాలేజ్ గ్రూప్లో ఫోటో. ఆ ఫోటోలో యువకుడైన అర్జున్, అతని పక్కనే నవ్వుతూ నిలబడి ఉన్న మరో అబ్బాయి. అదే ముఖం. పార్కులో కనిపించిన అపరిచితుడిది. ఆ ఫోటో వెనుక ఎర్రని ఇంకుతో రాసి ఉంది. స్నేహం మర్చిపోయావు, ద్రోహాన్ని ఎలా మర్చిపోతావు. ఆ ఒక్క వాక్యం అర్జున్ గుండెలో దాచుకున్న పాత గాయాన్ని మళ్ళీ తెరిచింది. అతని చేతులు స్వల్పంగా వణికాయి. నందిని అది గమనించింది. మెల్లగా అతని చేతిపై తన చేయి ఉంచింది. అర్జున్ గారు, మీరు ఒంటరివారు కాదు. ఆ మాట విన్న అర్జున్ మొదటిసారి ఆమె వైపు చూసి మనస్ఫూర్తిగా నవ్వాడు. ఆ నవ్వులో కృతజ్ఞత ఉంది, నమ్మకం ఉంది, మరియు ఆమెపై నెమ్మదిగా పెరుగుతున్న ప్రేమ కూడా ఉంది. అదే సమయంలో దూరం నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఇంటి కిటికీ వైపు బైనాక్యులర్తో చూస్తున్నాడు. అతని ఫోన్ తీసుకుని ఒక మాట అన్నాడు. ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. అవతల నుండి వచ్చిన సమాధానం అయితే ఇక వాళ్ళిద్దరిని విడదీయడానికి సమయమే వచ్చింది అని. సాయంత్రం వాన పూర్తిగా ఆగిపోయింది. ఆకాశంలో మేఘాలు నెమ్మదిగా పక్కకు జరగడంతో అస్తమించే సూర్యుడు బంగారు కాంతిని చుట్టూ పరిచాడు. ఇంటి బాల్కనీలో నిలబడిన నందిని ఆకాశాన్ని చూస్తుంది. రోజంతా జరిగిన సంఘటనలు ఇంకా ఆమె మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అర్జున్ నుండి ఒక్కొక్క నిజం తెలిసే కొద్దీ అతని మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఎంత బాధను మనసులో దాచుకుని పైకి ఎంత ప్రశాంతంగా ఉంటారు అని తనలో తానే అనుకుంది. కింద హాల్లో సీతమ్మ, బామ్మ, అర్జున్ ఇద్దరు కూర్చున్నారు. బామ్మ నిశ్శబ్దంగా అర్జున్ ముఖం చూస్తుంది. బాబు, ఇంకెంతకాలం దాచిపెడతావు? అర్జున్కి అర్థమైనట్టు నవ్వాడు. బామ్మ, నిజం చెప్పడానికి నాకు భయం లేదు, కానీ నిజం విన్నాక నందిని నన్ను ఎలా చూస్తుందో అనే భయం ఉంది. సీతమ్మ చిరునవ్వు నవ్వింది. ప్రేమ నిజాన్ని విన్న తర్వాత తగ్గిపోతే అది ప్రేమ కాదు బాబు. నిన్ను నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి నీ గతాన్ని కాదు, నీ మనసుని చూస్తుంది. ఆ మాటలు అర్జున్ గుండెలో ధైర్యాన్ని నింపాయి. ఇదంతా మెట్ల నుంచి కిందకి వస్తున్న నందిని అనుకోకుండా విన్నది. ఆమె అడుగులు ఆగిపోయాయి. అర్జున్ గారు ఇంత భయపడుతున్నారా? ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. ఆయన తనకు ఏదో దాచడం కాదు, ఆయన కోల్పోతానని భయంతో మౌనంగా ఉన్నారని మొదటిసారి ఆమెకు అర్థమైంది. రాత్రి భోజనం తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. సీతమ్మ నవ్వుతూ అంది, ఇంత సైలెంట్గా ఉంటే ఇల్లులా అనిపించటం లేదు. అర్జున్, నందినిని తీసుకుని బయటికి వెళ్ళిరా, ఐస్ క్రీమ్ తినిరండి. నందిని వెంటనే అంది. బామ్మ, చిన్నపిల్లలమా మేము? అవును, ప్రేమలో ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలే అని సీతమ్మ అమాయకంగా చెప్పేసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని తలదించుకున్నారు. కొద్దిసేపటికి రోడ్డు పక్కన ఉన్న చిన్న ఐస్ క్రీమ్ పార్లర్. అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. నందిని చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంది. అర్జున్ వెనిల్లా.
మీకు ఎప్పుడు సింపుల్గా ఇష్టమా అని నందిని అడిగింది. అర్జున్ నవ్వుతూ, జీవితంలో రంగులు ఎక్కువగా చూసేశాను, ఇప్పుడు ప్రశాంతతే ఇష్టం. ఆ మాటలో దాగిన బాధను నందిని గమనించింది. ఒక్కసారిగా నందిని చేతిలో ఉన్న ఐస్ క్రీం జారి అర్జున్ షర్టుపై పడింది. అయ్యో అని నందిని కంగారుగా టిష్యూ తీసుకుని శుభ్రం చేయబోయింది. సారీ సారీ అని తొందరపడింది. అర్జున్ ఆమె చేతిని మెల్లగా ఆపాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత భయం? షర్ట్ ఉతుక్కోవచ్చు, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే అవి తుడవడం కష్టం. ఆ మాట విన్న నందిని ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. మొదటిసారి అర్జున్ మాటల్లో దాగిన ప్రేమను ఆమె స్పష్టంగా అనుభవించింది. ఇద్దరు ఇంటికి తిరిగి వస్తున్నారు. రోడ్డు పక్కన వీధి దీపాల వెలుతురు, చల్లని గాలి. ఎవరూ మాట్లాడటం లేదు. అయినా ఆ మౌనం అసౌకర్యం లేదు. అది ఒకరికొకరు దగ్గరవుతున్న రెండు మనసుల నిశ్శబ్దం. కానీ వాళ్లకు తెలియకుండా ఎదురుగా నిలబడి ఉన్న కారులో నుండి ఎవరో వాళ్ళిద్దరి ఫోటోలు తీస్తున్నారు. కెమెరా క్లిక్ శబ్దం కూడా వినిపించటం లేదు. ఆ వ్యక్తి ఫోన్లో మెల్లగా అన్నాడు. వాళ్ళిద్దరి ప్రేమ మధ్య మొదలయ్యింది. అవతల నుండి చల్లని స్వరం వినిపించింది. అయితే ఇప్పుడే దాన్ని విరగొట్టాలి. అదే రాత్రి కార్తీక్ ఇంట్లో తలుపుల కింద నుండి ఎవరో ఒక కవరు నెమ్మదిగా లోపలికి నెట్టారు. కార్తీక్ తీసి తెరిచాడు. లోపల అర్జున్ నందిని కలిసి నవ్వుతున్న ఫోటో. దాని వెనుక ఒక వాక్యం. ఆలస్యం చేస్తే నందిని శాశ్వతంగా కోల్పోతావు. కార్తీక్ ముఖం గంభీరంగా మారింది. ఇది ఎవరి ఆట అని అతను గట్టిగా అన్నాడు. అతనికి తెలియదు. అదే సమయంలో మరొక చోట అదే ఫోటోను చూస్తూ ఒక వ్యక్తి నవ్వుకున్నాడు. ఇప్పుడు ఆట మొదలవుతుంది అని చెప్పి టేబుల్పై ఉన్న చెస్ట్ బోర్డులో రాజుబాబును ఒక అడుగు ముందుకు జరిపాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు నందిని ఫోన్ తీసుకుంది. అర్జున్ పంపిన ఒక చిన్న మెసేజ్ స్క్రీన్పై మెరిసింది. ఈరోజు చాలా రోజుల తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ నందు. ఆ మెసేజ్ చదివిన నందిని పెదవులపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. ఆమె కూడా చిన్నగా టైప్ చేసింది. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి. మీకు మీ నవ్వు చాలా బాగా సూట్ అవుతుంది. ఆ మెసేజ్ చదివిన అర్జున్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. కానీ వాళ్ళిద్దరికీ తెలీదు వారి జీవితాల్లో రాబోయే తుఫాను ఇప్పటికే చాలా దగ్గరగా వచ్చేసిందని. ఈ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.